నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క. సిరికొండ మండల కేంద్రంలో ఉద్దేశంతో ప్రిన్సిపల్ ఘటం రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. సిరికొండ గ్రామంలో దోమల నివారణకై మలాథియన్ మందు పిచికారీ. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. భీమ్గల్ పట్టణంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సీతక్క అనంతరం భీమ్గల్ మున్సిపాలిటీలో 52 కోట్లతో చేపట్టున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు అన్ని ఇస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి అభివృద్ధిలో భాగస్వాములు కండి అని పిలుపునిచ్చారు. మహిళా సంఘంలో ఉండి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ వచ్చో, లేకుంటే ఏదో ఒకటి ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల స్కీమ్ పెట్టినాం. 10 లక్షలు మహిళా సంఘంలో ఉంటే మాకేదో ఉపయోగమని కాదు. ఇవాళ మన సంఘం సభ్యురాలు చనిపోయింది, ఆమె కుటుంబం దుఃఖంలో ఉండొద్దు అని ఆ కుటుంబానికి ఒక పెద్దన్న లాగా, ఒక మేనమామ లాగా మరి మన అన్న రేవంత్ అన్న 10 లక్షల ఇన్సూరెన్స్ పెడితే మన ప్రభుత్వం వచ్చినాక మేము లెక్క పెట్టాం ఎంతమంది చచ్చిపోయారు పాపం అని. 410 మంది చచ్చిపోయారు. 410 మంది చనిపోతే దాదాపుగా 4 కోట్లకు పైగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ సంవత్సరం మళ్ళా లెక్క వస్తుంది. ఇప్పుడు ఎవరి బ్రతుకు ఎవరి చేతులు లేదు. మనం ఇట్లా దారి కూడా పోతుంటాం, ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేస్తాం. మనం ఇంట్లో పోయి మనీ లే కదా అని మంచిగా స్విచ్ చేస్తాం, తక్కువ కరెంట్ షాక్ పడుతుంది. అయ్యో చెరువే కదా, మరి చేపలు పట్టడానికి పోయేటోళ్ళు ఉంటారు, బట్టలు తిట్టుకోవడానికి పోయేటోళ్ళు ఉంటారు, లేకుంటే దేవుని కాడు అక్కడ ఇక్కడ పోయిన కాడ అలా దిగుతారు, తెలియక లోతులో మునిగి చనిపోతారు. ఇట్లాంటి వాళ్లకు మరి 10 లక్షలు పోయినసారి దాదాపుగా 4 కోట్ల పైగా మన గ్రూపులలో చనిపోయిన మహిళలకు, యాక్సిడెంటల్ గా చనిపోయిన మహిళలకు ఇచ్చినాం. అట్లనే లోన్ తీసుకొని ఉంటారు, మీరు లోన్ తీసుకున్నారు 5 లక్షలు 3 లక్షలు, మరి ఆ అక్క చనిపోయింది, మరి అప్పు కట్టాలి. ఆ సంఘం వాళ్ళను బ్యాంక్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటాడు. మరి వీళ్ళు పోయి పాపం చనిపోయిన కుటుంబం మీద మీరు కూడా ఒత్తిడి చేస్తారు, ఎందుకంటే మీరు కట్టలేదు కాబట్టి ఆ సంఘంలో సభ్యురాలు ఎంత డబ్బులు తీసుకున్నా ఆమె ఒకవేళ చనిపోతే లోన్ బీమా కూడా పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు మాఫీ. ఎవరు మహిళా సంఘంలో ఉండి డబ్బులు తీసుకొని ఆమె సడన్ గా ఏదైనా చనిపోతే, అప్పు మిగిలిపోతే ఆ అప్పులో 2 లక్షలు లోన్ బీమా, అంటే లోన్ మాఫీ. మీరు తీసుకున్న మహిళా సంఘంలో తీసుకున్న లోను మాఫీ. అట్లా 5,000 మంది, మరి 5,000 మహిళా సంఘాల సభ్యులని కూడా ఆ లోన్లు మాఫీ చేయడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలలో అత్యధికంగా రాష్ట్రంలో అత్యధికంగా గెలిచిన సీట్లలో నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే రావడం జరిగింది. చాలా సంతోషం. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, మరి మన ఇక్కడి నుంచే మన పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు మన సుదర్శన్ రెడ్డి గారు, మరొక సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఇటు పిసిసి అధ్యక్షుడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని పిఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థుల పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి మానసికంగా సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ ఘటం రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ప్రముఖ వక్త కోటగిరి గంగా ప్రసాద్ ఆసరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. పరీక్షలు భయపడాల్సినవి కాదని, సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఏ పరీక్షనైనా సులభంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మొదట మనకు చిన్న చిన్న విజయాలు వస్తాయి, తర్వాత ఇంకొంచెం పెద్ద విజయాలు వస్తాయి, చివరికి మన లక్ష్యాన్ని చేరుకుంటాం.
గోల్స్ నంబర్ ఆఫ్ ఉంటాయి, ఏం ఒకటే ఉంటుంది. ఏముంటాయి? గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ పిల్లలు ఉన్నారు, 6th క్లాస్ పాస్ కావడం మీ యొక్క గోల్. 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ పాస్ కావడం మీ యొక్క గోల్. ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పాస్ కావడం మీ యొక్క గోల్. కానీ మీ ఏమేంటి? మీకేముందా? మీకు ఒక లక్ష్యం అంటూ ఉందా? ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు? ఒక లక్ష్యంతో వచ్చారు. ఏమని? చదువుకొని. ఏం చేస్తారు చదువుకొని? చదువు యొక్క యూజ్ ఏంటి? చదువు యొక్క యూజ్ ఏంటి నాన్న? జాబ్ సంపాదించడమా? జాబ్ సంపాదించడం అయితే రేపటి నుంచి చదువు బంద్ చేయండి. చదువు జాబ్స్ కోసం కాదు. ఒక సామెత ఉంది, విద్య లేనివాడు వింత పశువు అంటారు. అంటే ప్రతి పశువు కూడా ఒక విలువ ఉంది. గుర్రానికి, గాడిదకు కూడా ఒక విలువ ఉంది. అది లెక్కలేనన్ని బరువులను మోసి మన యొక్క బరువును తగ్గిస్తుంది. అట్లా మన జీవితానికి కూడా ఒక లక్ష్యం ఉంది. మన జీవితంలో సక్సెస్ కావాలి. సో ప్రజెంట్ సక్సెస్ అంటే నెక్స్ట్ మంత్ 25th నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, March 15th నుంచి ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి? ఇప్పుడు నేను చెప్పిన కథ కూడా మీకు సంబంధించిందే. ఫార్మాటివ్ ఎగ్జామ్స్, సమ్మేటివ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామినేషన్. మీ యొక్క ఫార్మాటివ్ ఎగ్జామ్స్ ఇక్కడ దేంతో కంపారిజన్ చేసుకోవాలి? మనము వెండి కొండతో కంపారిజన్ చేసుకోవాలి. మీ యొక్క స్కూల్లో జరిగేటటువంటి సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఆర్ ప్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్ట్, ఇంటర్మీడియట్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలి? మనము సిరికొండ మండల కేంద్రంలోని సిరికొండ గ్రామంలో దోమల నివారణకై మలాథియన్ మందు పిచికారీ ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరుగుతోంది. కార్యక్రమాన్ని సర్పంచ్ మల్లెల సాయి చరణ్ ఆదేశాల ప్రకారం నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి వినీల్, ఉప సర్పంచ్ గ్రామ శోభన్, కారబార్ ప్రవీణ్, 5వ వార్డు మెంబర్ కనగందుల మురళి, నాయకులు, యువకులు, గ్రామస్తులు ఉన్నారు. చేసిన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్లో మీడియా ప్రతినిధులతో అరైవ్ అలైవ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో రోడ్డు భద్రత గురించి వివరించి ట్రాఫిక్ రూల్స్ తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు. మీడియా ప్రతినిధులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సిఐ గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రయాణికులను అనుమతించనని తద్వారా నా ప్రాణాలను నాతో పాటు ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. మన తప్పు లేకుండా మనకేం సంబంధం లేకుండా రోడ్డు పోతే ఎవరో తాగొచ్చి మనకు గుద్దేసి మనం కాలు చేరిపోతున్నాం. ఏం ఒత్తుకున్నా వాడు ఎంత ఇచ్చినా మనం ఏం చేసినా కాలు తీసుకొచ్చుకోలేము. కాబట్టి మీడియా వైపు నుంచి సరే ఎవడేమన్నా అది వేరే విషయం, ఒకసారి అనుకుంటున్నప్పుడు కూడా మనం రక్షించుకోవాలి బాధ్యత కూడా మనకు ఉంది కదా. సో కాబట్టి చాలామంది 99% పీపుల్ 2 వీలర్ మీద తిరుగుతుంటాం. మనం కార్లు ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ కూడా పర్సనల్గా ఫ్యామిలీ మీద బయట పక్క పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం. మీకు సరే ఎమర్జెన్సీ ఉంటుంది, తొందరగా కవర్ చేయాలనుకుంటాం, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఒక్కోసారి మన చేతిలో ఉండదు. ఇంత రేర్ కేసులు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి 12కి 1 గంటకి 2 గంటకి 3 గంటలకు కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటారు. చాలామంది కొంతమందిని చూస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కన పెట్టడం అంటే మనకి మనమే హెల్మెట్ వేయడం, మనమే క్లిప్ పెట్టుకుంటూ రాస్తుంటాం, మనమే సీట్లు పెట్టుకుని రాస్తుంటాం. మీకు తెలుసు మొన్ననే ఇక్కడే తండ్రి కొడుకులు పోయి వస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఎగిరి కింద పడి తండ్రి ఎరుకున్న కారు చదివిపోయాడు. మొన్ననే ఐడియా ఉన్నప్పుడు భువనగిరి పోయి వస్తుంటే ఫ్యామిలీతో
సో నేను కాక 3 days బ్యాక్ బండి మీద పోతూ హెల్మెట్ కూడా ఉంది, ఊడిపోయింది హెల్మెట్. ఓన్లీ బెల్ట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ కూడా పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయింది. సో అంటే ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చిన్న మిస్టేక్, హెల్మెట్ ఉంది అనుకొని పెట్టుకోవడం మర్చిపోవడంతో ప్రాణం అయింది. తర్వాత మీరే చాలా మంది రాస్తుంటారు, నిన్న మొన్న కూడా వచ్చి వాళ్ళ యొక్క ఎట్లా ఇబ్బంది పడడానికి కాలు ఇరిగి చెయ్యి ఇరిగి మంతనబడి ఈ రకరకాల ఇబ్బందులు. కాబట్టి మీరు ఫ్రమ్ ది మీడియా ఎవరైతే ఉన్నారో మీ మీద బాధ్యత 2 గురుతర బాధ్యతలు. ఒక బాధ్యత మీది మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీకి మనం అందరం కూడా యాజ్ ఎ ఫ్యామిలీగా మనం రిపోర్ట్ పని చేసినా, నేను ఉద్యోగం చేసినా, నేను నా ఫ్యామిలీ కాపాడుకోవడం అనేది ఫస్ట్. దీన్ని మనం ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు మనకి ఇబ్బంది, మన ఫ్యామిలీకి ఇబ్బంది. సో టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ మన ఫ్యామిలీ చెప్పుకుంటూ, రెండవది మన 2 కూడా బాధ్యత టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్. సో మేము ఎంత మొత్తుకున్నా ఏం చేసినా దాన్ని ప్రజలకు చేరవేసేది మీరే. మీరు లేకుంటే నేను ఎంత మొత్తుకున్నా ఇక్కడ ప్రజలకు రీచ్ కాదు. నాట్ ఓన్లీ మీ, ఎనీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మంచైనా చెడైనా ప్రజలకి తెలియజేయాల్సింది చెప్పేది మీరే. కాబట్టి ఆ బాధ్యతని మనం చెప్తున్నప్పుడు చిన్నప్పుడు తెలుసు మనకి. ఇప్పుడు మా స్టాఫ్ కూడా చెప్తుంటాను, గాంధీ గారి స్టోరీ విన్నారా ఎవరైనా? ఒక తల్లి వాళ్ళ కొడుకు బెల్లం ఎప్పుడు తింటున్నా మంచి ఎన్నిసార్లు చెప్పిన గాంధీ గారు ఏం చెప్తాడు, ఒక 1 week తర్వాత రండమ్మా అని చెప్తాడు. 1 week తర్వాత పోతే ఆ పిల్లల్ని కూర్చోబెట్టి బెల్లం తింటాడు నష్టం అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆ పిల్లగాడు పని చేస్తాడు. వాళ్ళమ్మకి అర్థం ఇంటి మీద 10 days మళ్ళీ వస్తుంది. సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్తే గాంధీ గారు ఒక మాట చెప్తాడు, ఆ రోజుకి నాకు బెల్లం తినే అలవాటు ఉంది, బెల్లం తినే అలవాటు ఉన్న నేను అది తినవద్దని చెప్పే అర్హత నాకు లేదు. కాబట్టి 1 రోజుల ముందు నన్ను నేను మార్చుకొని బంద్ చేసిన, ఆ తర్వాత నేను చెప్పాను అని చెప్పారు. అట్లే ఇప్పుడు నేను చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా మీరు ఎంతప్పుడు రాసుకుంటే చేసుకుంటూ మనం ఫాలో కాకుంటే ఎంత రాసినా జనాలకు ఒక అవకాశం ఉండదు, మనకు కూడా ఎక్కడో యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ పట్టణంలో ఎస్ఐ యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు ఆపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ లభిస్తోందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ యుగేందర్ గౌడ్ వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు భద్రతా సూచనలు అందించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు తెలిపారు. ఓకే సార్. ఒక అర్ధగంట పంపిస్తా. రేపటి నుంచి మీరు హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరైనా తిరిగితే మాత్రం రోజు 2 గంటలు బండ్లు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. ఒక 2 రోజులు ఇక్కడ పనిష్మెంట్. మళ్ళీ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగితే తర్వాత పిఎస్లో పోయి సీజ్ చేసి పడేస్తా. వారం రోజుల దాకా బండ్లు ఇవ్వండి. రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరు కనపడద్దు. ఎందుకంటే మన రాష్ట్ర రోడ్డు భద్రతా వారోత్సవాలు నడుస్తున్నాయి. మన దాంట్లో మన పోయిన సంవత్సరం మన దగ్గర రోడ్డు యాక్సిడెంట్లలో హెల్మెట్లు లేకుండా 5,000 మంది దాకా చనిపోయారంట. దాంట్లో భాగంగానే మీకు ఈరోజు హెల్మెట్ అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరు ఎవరైతే రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా తిరిగితే రోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే రోజు మిమ్మల్ని మీ బండ్లన్నీ 100, 200, 300 బండ్లు మొత్తం ఆపి చాలానే వేపించడంతో పాటు రోజుకు 1000 రూపాయలు చాలాని పడుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకుంటే 500. మీరు రోజు హెల్మెట్ లేకుండా పోతే 1000 రూపాయలు చాలానే వేపిస్తాం. మీరు దయచేసి అందరూ రేపటి నుంచి ఎవరు హెల్మెట్ లేకుండా తిరగొద్దు. ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరిగితే మాత్రం రోజుకి ఒకసారి డ్రైవ్ చేస్తుంటే మొత్తం తీసుకెళ్ళి బండ్లు పిఎస్లో పెట్టించేస్తాం.
తర్వాత ఇవ్వను. మీరు కొత్త హెల్మెట్ తెచ్చుకున్నాక అక్కడ ఇవ్వను. చాలానే ఇస్తా, హెల్మెట్ కొనుక్కోవాలి, రెండు ఉంటాయి. రేపటి నుంచి మాత్రం హెల్మెట్ లేకుండా మాత్రం ఎవరు తిరగనే తిరగదు. బాగా ఆలోచించుకోండి, ఓకేనా? ఇవాళ ఒక్కరోజు ఏంటంటే ఫస్ట్ మన నుంచి చెప్తున్న వారం రోజుల నుంచి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసాము. మీరు హెల్మెట్ పెట్టుకునే తిరగాలి, ఎందుకంటే మన ప్రాణాలు ఎంతో విలువైనాయి కాబట్టి చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడికి పోయినా హెల్మెట్, ఇది మెయిన్ రోడ్ కదా ఇది. మరి మెయిన్ రోడ్ అయినప్పుడు పోతే కింద పడితే దెబ్బ తగలదా? ఆ బాయ్ కాడికి పోతే కింద పడితే దెబ్బ తగలదా? అందరికి ఒక్కరోజు అయితే పంపిస్తున్నా, ఒక అర్ధగంట పంపిస్తా. రేపటి నుంచి మీరు హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరైనా తిరిగితే మాత్రం రోజు 2 గంటలు బండ్లు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. ఒక 2 రోజులు ఇక్కడ పనిష్మెంట్. మళ్ళీ ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా తిరిగితే తర్వాత పిఎస్లో పోయి సీజ్ చేసి పడేస్తా. వారం రోజుల దాకా బండ్లు ఇవ్వండి. రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా ఎవరు కనపడద్దు. ఎందుకంటే మన రాష్ట్ర రోడ్డు భద్రతా వారోత్సవాలు నడుస్తున్నాయి. మన దాంట్లో మన పోయిన సంవత్సరం మన దగ్గర రోడ్డు యాక్సిడెంట్లలో హెల్మెట్లు లేకుండా 5,000 మంది దాకా చనిపోయారంట. దాంట్లో భాగంగానే మీకు ఈరోజు హెల్మెట్ అవగాహన కార్యక్రమం వేయడం జరిగింది. మీరు ఎవరైతే రేపటి నుంచి హెల్మెట్లు పెట్టుకోకుండా చేస్తే రోజు ఈ డ్రైవ్ జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే రోజు మిమ్మల్ని మీ బండ్లన్నీ 100, 200, 300 బండ్లు మొత్తం ఆపి చాలానే వేయడంతో పాటు రోజుకు 1000 రూపాయలు చాలానే పడుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకుంటే 500. మీరు రోజు హెల్మెట్ లేకుండా పోతే 1000 రూపాయలు చాలానే వేపిస్తాం. మీరు దయచేసి అందరు రేపటి నుంచి ఎవరు హెల్మెట్ లేకుండా తిరగవద్దు. ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరిగితే మాత్రం రోజుకి ఒకసారి డ్రైవ్ చేస్తుంటే మొత్తం తీసుకొని బండ్లు పిఎస్లో పెట్టించేస్తా. తర్వాత ఇవ్వను. మీరు కొత్త హెల్మెట్ తెచ్చుకున్నాక అక్కడ ఇవ్వను. చాలానే ఇస్తా, హెల్మెట్ కొనుక్కోవాలి, రెండు ఉంటాయి. రేపటి నుంచి మాత్రం హెల్మెట్ లేకుండా మాత్రం ఎవరు తిరగనే తిరగదు. బాగా ఆలోచించుకోండి, ఓకేనా? ఇవాళ ఒక్కరోజు ఏంటంటే ఫస్ట్ మన నుంచి చెప్తున్న వారం రోజుల నుంచి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసాము. మీరు హెల్మెట్ పెట్టుకునే తిరగాలి, ఎందుకంటే మన ప్రాణాలు ఎంతో విలువైనాయి కాబట్టి చెప్తున్నాను మీకు అందరికీ. ఎందుకంటే ఎక్కడికి పోయినా హెల్మెట్, ఇది మెయిన్ రోడ్ కదా ఇది. మరి మెయిన్ రోడ్ అయినప్పుడు పోతే కింద పడితే దెబ్బ తగలదా? ఆ బాయ్ కాడికి పోతే కింద పడితే దెబ్బ తగలదా? ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలో కాన్వాసింగ్ లో పాల్గొన్న కొండల్-రెడ్డి టీం సభ్యులు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కంటెస్టెంట్ గా నిలబడ్డ వై కొండల్-రెడ్డి సమాజంలో న్యాయ శాఖలో వారు సేవలెంతో గొప్పవని, వై కొండల్-రెడ్డి అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టంపై పోరాడినటువంటి అంశాలు మరియు అడ్వకేట్లపై జరిగిన దాడులపై న్యాయవాదులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి అని, వారిని బార్ కౌన్సిల్ గా గెలిపిస్తామని అన్నారు. జూనియర్ న్యాయవాదులకు ముఖ్యంగా మహిళలకు వచ్చినటువంటి అవకాశం 30% రిజర్వేషన్ పై కొండల్-రెడ్డిని గెలిపించుకుంటే ప్రతి ఒక్క బార్ కి కూడా వారు 30% అమలయ్యే విధంగా చూస్తారని కొండల్-రెడ్డి టీం సభ్యులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ కంటెస్టెంట్ వై కొండల్-రెడ్డి, యాసాని చంద్రారెడ్డి, కె గాల్ రెడ్డి, పులిచాల సురేష్ కుమార్, రాఘవేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పులకరి గోవర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంధ్య, అనురాగ్ వెంకట్ పాల్గొన్నారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అంటే కొండల్-రెడ్డి గారికి మీరు ప్రపోజర్గా ఉన్నారు. అంటే కొండల్-రెడ్డి గారి యొక్క సేవలు న్యాయపరంగా న్యాయ వృత్తిలో ఎలా ఉన్నాయి? కొండల్-రెడ్డి గారు 25 ఏళ్ళ నుంచి సర్వీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ రంగారెడ్డి బార్లో ట్రెజరర్ కూడా సేవలు అందించినారు. ట్రెజరర్ ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేసినారు. తర్వాత ఈ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ రంగారెడ్డి బార్ లాస్ట్ బాడీలో ప్రెసిడెంట్గా కూడా పనిచేసినారు. ప్రెసిడెంట్ కూడా పనిచేసి చాలా సేవలు అందించారు. బార్ అసోసియేషన్కి చాలా సేవలు అందించినారు. అట్లనే బార్ కౌన్సిల్ని ఒక సరైన దారిలో అందరికీ బార్ కౌన్సిల్ అందరికీ వినియోగపడేటట్టు ఉండాలని ఆ రీతిగా పనిచేయాలని చెప్పేసి కొండల్-రెడ్డి గారు బార్ కౌన్సిల్ మెంబర్గా నిలబడి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ని ఒక దాటిలో ఉంచి తర్వాత బార్ కౌన్సిల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ట్రాన్స్పరెంట్గా అందరు అడ్వకేట్స్కి తెలవాలని చెప్పేసి ఇన్నేళ్ళ నుంచి బార్ కౌన్సిల్ అసలు ఏం జరుగుతుంది, ఏంది, మనం కట్టే వెల్ఫేర్ ఎటుపోతుంది, ఎంత దానికి లెక్క రూపు ఏం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఆ స్ఫూర్తితో వస్తున్నారు అందరూ. ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతి ఒక్కటి ఇంత టైంలో మీటింగ్స్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి అడ్వకేట్స్కి అందరికీ అందుబాటులో ఉండాలి. తర్వాత ప్రతి బార్ అసోసియేషన్కి బార్ కౌన్సిల్ మెంబర్ అయినట్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ఎన్నుకుంటారు. బార్ కౌన్సిల్ వాళ్ళు ఎన్నుకున్నాక వాళ్ళు బార్ కౌన్సిల్కే పరిమితం అవుతున్నారు. బార్ అసోసియేషన్ వైపు వాళ్ళు వెనక కూడా తిరిగి చూడట్లేదు. బార్ అసోసియేషన్ ఏదన్నా
సమస్యలు ఎదుర్కొంటుందా, అడ్వకేట్స్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే అనే ఇప్పుడు నేను అడిగే అంశం ఏంటంటే కొండలరెడ్డి గారు వారు మీ పక్కనే ఉన్నారు, వారు న్యాయ వృత్తిలో ఎలాంటి సేవలు అందించారో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్లో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు వారి గురించి? కొండలరెడ్డి గారు ఈజ్ ఎ డైనమిక్ అడ్వకేట్ అండ్ ఈజ్ హ్యావింగ్ వాయిస్. ఆయన వాయిస్తోని అడ్వకేట్స్కి ఏం కావాలన్నా అది సాధించుకోగలరు అని చెప్పేసి మాకు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు 2 కార్యక్రమాలు చెప్పగలరా? గతంలో ప్రతి ఫెడరేషన్ గతంలో రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్గా అయినప్పుడు ఆయన ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడ్డారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్స్కి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏ జిల్లాలో జరిగినా ఆ జిల్లాకు పోయి గొంతెత్తి ప్రశ్నించిన అడ్వకేట్ అంటే ఒక కొండలరెడ్డి. ఫెడరేషన్ అనేది ఒక మన తెలంగాణలో ఉంది అనే విషయము ఎవరికి కూడా తెలియదు. ఫెడరేషన్ ఉంది అని కూడా ఫెడరేషన్ ఉంది అని కూడా చెప్పింది కూడా కొండలరెడ్డి గారు. ప్రతి బార్లో ప్రతి అడ్వకేట్ ఎక్కడ అడ్వకేట్ సమస్య వచ్చినా అక్కడికి పోయి పోరాటం చేసిండు. ఇక్కడి నుంచే కాల్ చేసిండు, ప్రతి ఒక్కరికి బైకాట్ చేయమన్నా కాల్ చేసిండు. ఏ సమస్య వచ్చినా ఇక్కడి నుంచే అడిగిండు. ప్రతి ఒక్క బార్ అసోసియేషన్ స్పందించింది. అందరి బార్ మెంబర్ అసోసియేషన్స్కి అందరికి తెలుసు కొండలరెడ్డి గారు ఎంత సేవ చేసిండ్రో అందరికి తెలుసు. ఓకే సార్, మీ పేరేంటి? మా పేరు చంద్రారెడ్డి యాసాని. చంద్రారెడ్డి గారు, వైకొండలరెడ్డి గారు తెలుసు మీకు. వారి యొక్క అంటే నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను. న్యాయ వృత్తిలో వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు మీ ఎజెండా ఏంటి మెయిన్గా వారి పట్ల ఏంటంటే, ముందుగా కొండలరెడ్డి అన్న మా మిత్రుడు సురేష్ చెప్పినట్టు ఇక్కడ ట్రెజరర్ చేసిండు. అదే కాకుండా జీపీగా చేశాడు. రంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ ఉండి ఫెడరేషన్ 104 బార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేసి అనేక కార్యక్రమాలు తీసుకొని ఇందాక చెప్పినట్టు అసలు ఎక్కడ కూడా అసలు ఫెడరేషన్ లేనప్పుడు ఉనికిని సాటి అనేక సమస్యల మీద పోరాటం చేసినాడు. 41 సిఆర్పిసి కానీ ఇప్పుడు అన్న ఎజెండా ముఖ్యమైందంటే 41 సిఆర్పిసి, అదే జూనియర్ న్యాయవాద స్టైపాండ్, అదేవిధంగా ఇప్పుడు హెల్త్ కార్డు లేవు చాలా మందికి. అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త హెల్త్ కార్డులు రిన్యువల్ చేయలేదు, కొత్త వాళ్ళకి కార్డులు ఇవ్వలేదు. వాటి మీద ఖచ్చితంగా ఒక పోరాటం తీసుకుంటాడు అన్న ఏంటంటే అన్న అంటేనే ఒక పోరాట వీరుడు. అన్న ఉన్న వాయిస్ తోటి ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో అనేక అవతవకలు జరిగితే ప్రశ్నించే వాళ్ళు లేడు. ఒకవేళ ఇప్పుడు బార్ కౌన్సిల్లో వీరు గెలుపొందితే వారి నుంచి మీరు కోరుకునేది ఏంటి? ఖచ్చితంగా ఏంటంటే, ముందుగా జూనియర్ న్యాయవాదులకు సంబంధించిన అనేక విషయాల్లో ఖచ్చితంగా అన్న పోరాటం చేస్తాడు. 41 సిఆర్పి సాధిస్తాడు, జూనియర్ న్యాయవాద స్టైపెండ్కు అదేవిధంగా హెల్త్ కార్డులు సాధిస్తాడు. మెయిన్గా ఏంటంటే కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో తొలగించిన మహబూబ్ సుభానీ దర్గా పీర్ల మసీదును యథాస్థానంలో ఏర్పాటుతో పాటు శ్మశాన వాటికలకు ప్రహారీని నిర్మించాలని ఎంఐఎం పార్టీ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్సీ గుల్షన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముస్లిం మైనార్టీలతో కలిసిన సందర్భంలో యథాస్థానంలో మత స్థలాల ఏర్పాటుతో పాటు శ్మశాన వాటికలకు ప్రహారీ నిర్మాణానికి అధికారులను ఆదేశించిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తనకు సంబంధం లేదని చెప్పడం జరిగిందన్నారు. సమావేశంలో ఎండి సర్తాజ్ హుసేన్, షేక్ రోహన్, ఎండి ముర్తాజా హుసేన్, ఎండి అజహర్, ఎండి షాంసీర్, ఎండి అమీర్ హుసేన్, సయ్యద్ ముస్తఫా, ఎండి రెహమాన్ హుసేన్, రమేష్ నాయక్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రీ ఉన్నారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व बरकातुहू। कोडंगल में 2025 21 सितंबर की रात, वो रात मुसलमानों के दिलों पर एक सियाह धब्बा आई। कोडंगल के अंदर रात के अंदर औकात में महबूब सुभानी दरगाह, चिल्ले मुबारक और 3 कब्रस्तानों को शहीद कर दिया गया। मुसलमानों ने इस पर सख्त एहतजाज किया, रास्ता रोको किया। हम लोगों को ले जाकर रात के अंधेरे में पुलिस स्टेशन में अरेस्ट कर दिया गया और वहां पर रखा गया हमको दोमा मंडल में, दोमा पुलिस स्टेशन में। उसके बाद थोड़े दिन के बाद, एक 4-5 दिन के बाद, चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने कोडंगल के वफद को हैदराबाद में बुलाकर ये तयक़ुन दिया, ये भरोसा दिया मुसलमानों को कि आपकी दरगाह शरीफ वहीं पर तामीर करवा के दूंगा और कब्रस्तान के बाउंड्री वालों को भी तामीर करवा के दूंगा। उसके बाद हम लोगों ने चीफ मिनिस्टर पर भरोसा किया और चीफ मिनिस्टर साहब ने ये भरोसा भी दिया कि आप लोग मेरे ऊपर भरोसा करिए, आपके एहतजाज को ख़त्म करिए, एहतजाज मत करिए, रास्ता रोको मत करिए, गड़बड़ मत करिए। तो हम अल्हम्दुलिल्लाह हमने सीएम साहब के ऊपर, तमाम कोडंगल के मुसलमानों ने, डिस्ट्रिक्ट के मुसलमानों ने चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब पे भरोसा किया और वापस आ गए। चंद दिनों के बाद मैं समझता हूँ दशहरा त्यौहार था, दशहरा के दिन वो कोडंगल लाए। आने के बाद दरगाह के पास रुक कर ये कहे कि दरगाह को जल्द से जल्द वहीं पे तामीर करवा के दो। बोल के चीफ मिनिस्टर ने
कहा, और यहाँ के लोगों ने, मुसलमान लोगों ने भी सुना इस बात को। उन लोगों ने हमें बोला कि यहाँ पे चीफ मिनिस्टर साहब 2 मिनट के लिए रुके और कहा कि झाड़ को भी धक्का नहीं लगना चाहिए, दरगाह को अच्छी खूबसूरत तरीके से बनाओ बोल के वादा करके गए। मुसलमानों ने भरोसा किया, आज वो भरोसा टूटने पे आ रहा है। उसके बाद इस संक्रांत से 2 दिन पहले जब छुट्टियां मिलने वाले थे, मैं चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब के पीए जयपाल रेड्डी साहब को फोन किया। जयपाल रेड्डी साहब ने कहा, बोलिए गुलशन क्या है? बोले तो मैंने बोला साहब वो चीफ मिनिस्टर साहब ने वादा किया था, मुसलमानों से भरोसा किया कि वहाँ पे दरगाह को तामीर करवा के, तो बोलते हमारे जयपाल रेड्डी साहब ने भी एकदम ये बोले, अरे अब तक दरगाह तो बन जाना चाहिए थे, क्यों नहीं बनी? चीफ मिनिस्टर साहब खुद वहाँ पे रुक कर ये कहा था कि दरगाह को जल्द से जल्द तामीर करवा को दियो बोल के जयपाल रेड्डी साहब का ये है। मैंने फिर बोला जयपाल रेड्डी साहब फिर कैसा करना साहब? बोले तो वो क्या बोले, यहाँ के कोलंगल के काड़ा वेंकट रेड्डी साहब से जाके मिलो। बोले हम 8-10 दिन से काड़ा वेंकट रेड्डी साहब को देख रहे हैं कि वेंकट रेड्डी साहब नहीं आए। आज आए उन्होंने, आज कोलंगल को आए तो हम लोग जाके मिले वेंकट रेड्डी साहब से। वेंकट रेड्डी साहब को हम ये बोले कि साहब कोलंगल में दरगाह और खबरस्तानों का कैसा, जयपाल रेड्डी साहब आपको जाके मिलो। बोले तो उन्हें ऐसा सीधे बगला उठा दिए कि जैसा लाइम है कि मेरे मालूम ही नहीं दरगाह के बारे में, इसमें मेरे को कुछ भी इन्वॉल्व रखो करो बोल रहे। मैं बोला जयपाल रेड्डी साहब आपसे मिलो। बोले तो उन्होंने क्या बोल रहे, वेंकट रेड्डी साहब ऐसा बड़े लोग ऐसी बोलते, मेरे ऊपर कहीं को ढकल रहे, मेरे ऊपर मैं नहीं ले सकता ना कुछ संबंधम ले दू बोल रहे नो। और ये कह रहे हैं कि वेंकट रेड्डी साहब कोई यहाँ के कोलंगल के मुस्लिम लोग, और मैं समझता हूँ वो मुनाफिक है, उनको बोले कहते हम सीएम साहब के पास जाके आने के बाद नहीं पीछे बना ले तुम बोल के बोले कहते वेंकट रेड्डी साहब को कोई मुस्लिम। मैं समझता हूँ कि कोई भी मुसलमान हो, चाहे मैं हो या मैं मेरे और कोई भी हो, अगर कोलंगल वाले अगर कोई उन वेंकट रेड्डी साहब को बोले तो वो 1 माँ 12 बाप की औलाद है, 1 मदर 12 फादर की औलाद है। अगर हम नहीं तो क़यामत तक इंशाअल्लाह ना खबरस्तानों का सौदा करेंगे ना दरगाहों का सौदा करेंगे। अगर जो कोई भी बोला वो 1 मदर 12 फादर की औलाद है। वेंकट रेड्डी साहब ने साफ अल्फाज में कह दिया कि सीएम साहब के भरोसे को और मुसलमानों का जो सीएम साहब के ऊपर भरोसा था क्या बना के देंगे बोल के वो चुपना छुर कर दिया वेंकट रेड्डी साहब 1 सेकंड में। मैं अगर इंशाअल्लाह अगर यही तरीका से रहेगा तो अब एहतजाज रुकने वाले नहीं है। आप चाहे चीफ मिनिस्टर साहब खुद भरोसा तोड़ दिए तो हम किसके ऊपर, हम रोडों पे निकलेंगे, सड़कों पे निकलेंगे। और ये जो भी मुनाफिकीन बोले हैं वेंकट रेड्डी साहब को, वेंकट रेड्डी साहब से भी मेरा यह है कि वो लोगों को सामने लाए और बोले कौन बोला वो पीछे बना तुम बोल के। अगर वो फिर भी और एक बार बोल रहा हूँ, अगर जो कोई भी बोला वो तो एक बाप की औलाद नहीं 12 फादर की औलाद है। क्या बोल रहा हूँ, 12 फादर की औलाद है वो, 1 मदर 12 फादर की औलाद, 1 माँ 12 बाप की औलाद है। वो एक बाप को पैदा है तो ये बात नहीं कर सकता। तुमको दरगाहों से खबरस्तानों से क्या मतलब है? तुम खुद ठहरा करके शहीद कराए और आप बोल रहे हैं कि कौन बदला क्या बोला। अब इसके बाद भी मैं बोल रहा हूँ कि दरगाह उसी मुकाम पर तामीर होना चाहिए, चाहे कुछ भी हो जाए, चाहे वेंकट रेड्डी साहब बोलो और जयपाल रेड्डी साहब बोलने के बाद भी वेंकट रेड्डी साहब बोल रहे हैं कि मेरे को मतलब ही नहीं है बोल रहे। तो मैं मुसलमानों से गुजारिश कर रहा हूँ कि कोलंगल के और डिस्ट्रिक्ट के मुसलमानों से गुजारिश कर रहा हूँ कि अब बताइए आप इसके ऊपर क्या करना चाहिए। वक्त आ गया है इनको सबक सिखाने का, वक्त आ गया है अब सबक सिखाने का। सबक सिखाएंगे और इंशाअल्लाह हम एहतजाज करेंगे, रास्ता रोको करेंगे, धरने करेंगे और खबरस्तानों को दरगाहों को बचाएंगे इंशाअल्लाह। अल्लाह की जात पे भरोसा है। अब आने वाले उसमें हम बता देंगे किस तरह से मुसलमान कैसे सबक सिखाएगा। अस्सलाम वालेकुम, खुदा हाफिज़। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్। నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క। సిరికొండ మండల కేంద్రంలో ఉద్దేశంతో ప్రిన్సిపల్ ఘటం రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం। సిరికొండ గ్రామంలో దోమల నివారణకై మలాథియన్ మందు పిచికారీ। ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.